హాయ్ టు ఆల్, వెల్కమ్ టు రోజా కిరాక్ ఛానల్. ఈ రోజు అయితే మనం క్యారెట్ హల్వా చేస్తున్నాం. క్యారెట్ ని ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసి రెడీ పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. అంటే గీకితే ఎలా అవుతుందో ఇది మిక్సీ పట్టుకుంటే కూడా అలానే అవుతుంది. సో మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఆగింది. ఏదైనా మధ్య మధ్యలో మిక్సీ పడకుండా ఉంటే దాన్ని సపరేట్ చేయండి. ఇట్లా ఇంత దొడ్డుగా ఉంటే తీసేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగి ఒక 2-3 స్పూన్స్ అంతా నెయ్యి వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో నేను షుగర్ అంటే తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నేను లైట్గానే వేస్తున్నాను. అంటే ఈ కప్తో 1 కప్పు మొత్తం షుగర్ వేసిన తర్వాత ఇట్లా మెల్ట్ అయిపోయి షుగర్ మొత్తం వాటర్ వస్తే ఒక్క 5 మినిట్స్ మనం మూత పెట్టేసి ఇట్లా ఉడికించాలి మంచిగా. ఫస్ట్ మిల్క్ పోసాము, మిల్క్లో ఉడికింది కొంచెం క్యారెట్, తర్వాత షుగర్ వేసాము. షుగర్ వేస్తే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్లోనే కొంచెం ఉడికించాలి. అంత లోపల నేను ఏం చేసినంటే కొంచెం నెయ్యి వేసి మనం బాదాము కాజు నెయ్యిలో వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాం. కొంచెం వాటర్ ఇంకిపోయేటప్పుడు కొంచెం కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గర పడిపోయింది కదా, మనం నెయ్యిలో వేసుకున్న కాజుని వేసేసేయాలి. స్టవ్ ఫ్రై చేసేసి ఒక 1 మినిట్ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసాం. అయిపోయింది, దగ్గర పడింది. ఇప్పుడు ఇష్టం ఉంటే మనం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను న్యాచురల్గా చేశాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడు తింటే అంత టేస్ట్ ఉండదు, కొంచెం చల్లగా తింటే బాగుంటుంది. రోజా కిరాక్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.